ఆ ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకి చుట్టపు చూపులా మారారట. మేడం వస్తున్నారు, జిల్లాలో పార్టీని గాడిన పెడతారు అని తమ్ముళ్ళు సంబరపడితే వాళ్ళ ఆశ అడియాస అయిందని సమాచారం. ఆవిడ మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారని టీడీపీ లీడర్స్ క్యాడర్ వాపోతున్నారని టాక్. పార్టీలో సమస్యలు పరిష్కరించకపోగా పాలనలో టీడీపీకి మైలేజ్ వచ్చే ఇష్యూస్లో కూడా డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఎప్పటి నుంచో నలుగుతున్న ఒక పంచాయతీని ఆ లేడీ మినిస్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో క్రెడిట్ని వైసీపీ తన్నుకుపోయిందని తమ్ముళ్ళు తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఏదా జిల్లా? వంగలపూడి అనిత రాష్ట్రానికి హోంమంత్రి, విజయనగరం జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్. విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనితను నియమించడంతో లోకల్ టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. వైసీపీ బలంగా ఉన్న జిల్లాలో హోంమంత్రి ఇన్ఛార్జ్ గా ఉంటే పాలనతో పాటు టీడీపీ క్యాడర్ కి కూడా భరోసా ఉంటుందని భావించారు అంతా. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మచ్చుకైనా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇన్ఛార్జ్ మినిస్టర్ నెలలో 1-2 సార్లు జిల్లాలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్షించి పనిలో దూకుడు పెంచుతారని అంతా భావించారు. కానీ అనిత మాత్రం మొక్కుబడిగా జిల్లా సమీక్షా సమావేశాలకొచ్చి తూతూ మంత్రంగా రివ్యూ చేసి వెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. అలా మొక్కుబడిగా చేసే రివ్యూల్లో ఆమె తీసుకున్న నిర్ణయాలను అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏడాది క్రితం నిర్వహించిన డిఆర్సీ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ మీనాకుమారిపై తీసుకున్న నిర్ణయంపై పెద్ద చర్చ జరిగింది. మీనాకుమారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిత. జిల్లా ప్రజాప్రతినిధులతో మాట వరుసకైనా చర్చించకుండా నేరుగా డిఆర్సీ సమావేశంలో నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి క్షణాల్లో విజిలెన్స్ కమిషనర్ కి పంపించేశారు. 3 నెలల్లోపు విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మండిపడ్డారని టాక్. జిల్లా వ్యవహారాల్లో తమకు మాట మాత్రం చెప్పకుండా విచారణకు ఆదేశించడం ఏమిటి అని వాళ్లు లోపల మదన పడిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏడాది దాటినా ఆ అధికారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ విచారణ కాస్త అటకెక్కిందంటున్నారు. ఈ మ్యాటర్ ని వెంటనే క్యాష్ చేసుకుంది విపక్షం. అంత హడావిడిగా ఆదేశించి ఇప్పుడు మరచిపోవడమేంటి, ఆ మౌనం వెనుక ఉన్న మతలబేంటి అని వైసీపీ బహిరంగంగానే విమర్శిస్తోంది. ఇక ఈ మధ్య ఎస్కోటలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ వ్యవహారంలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ పాత్రపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కు శంకుస్థాపన చేస్తే మైలేజ్ తెచ్చుకునే విషయంలో మీనమేషాలు లెక్కపెట్టారని, అంతా తానై వ్యవహరించాల్సిన అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోందట. సుమారు 45,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా ఈ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభమైతే జిల్లా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. వెనుకబడిన జిల్లాలో యువత ఉపాధి కోసం జిందాల్ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరంతరం పర్యవేక్షించారు. ఎట్టకేలకు రైతుల డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సాదాసీదాగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు స్థానికులను పెద్ద ఎత్తున భాగస్వామ్యుల్ని చేసి ప్రభుత్వానికి పేరొచ్చేలా చేస్తారని అనుకున్నారు అంతా. అయితే శంకుస్థాపన కార్యక్రమం మాత్రం నామమాత్రంగానే జరిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎస్కోటకు మాత్రమే పరిమితం చేశారు. కూటమి సర్కార్కు భారీగా రావాల్సిన మైలేజ్ ని ఇన్ఛార్జ్ మంత్రి అనిత డ్యామేజ్ చేశారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారట. ఇక ఈ విషయంలో రైతుల పక్షాన పోరాడి వాళ్ల డిమాండ్లు నెరవేర్చడంలో సఫలమయ్యారన్న పేరు వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు వచ్చిందంటున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ మ్యాటర్ లో ఆయనకే మైలేజ్ వచ్చిందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసిన అనితకు ప్రభుత్వానికి ఎలా మైలేజ్ తేవాలో తెలియదా అంటూ తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న అనిత సొంత పార్టీ అయిన టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టట్లేదని తమ్ముళ్ల నుంచి కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో సంచలనం రేపిన రామతీర్థం రాముడి విగ్రహ ధ్వంసం ఘటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు కూడా నమోదైంది. ఆ కేసు ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ కేసులో ముద్దాయిలుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ లీడర్ కిమిడి కళా వెంకట్రావు, నెల్లిమర్ల టీడీపీ నాయకులతో పాటు మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్లు తమపై కేసులు ఎప్పుడెత్తేస్తారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కేసు విషయంలో కోర్టుల చుట్టూ తిరగలేక సీనియర్ నేతలు ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునైనా కేసులెత్తేసే విషయంపై ఇన్ఛార్జ్ మంత్రి కమ్ హోం మంత్రి అనిత ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని టీడీపీ క్యాడర్ వాపోతున్నారట. హోంమంత్రి కూడా పట్టించుకోకపోవడం ఏంటంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నట్లుగా టాక్. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ పోస్ట్ నెలల తరబడి ఖాళీగానే ఉన్నా దాన్ని ఫిలప్ చేయడానికి హోంమంత్రిగా ఉన్న అనిత చొరవ చూపలేదంటున్నారు తమ్ముళ్లు. ప్రతి నియోజకవర్గంలో 2 లీడర్లు 2 గ్రూపులుగా విడిపోయి క్యాడర్ ఇబ్బందులు పడుతుంటే వాళ్లకు సర్ది చెప్పి అందరినీ ఒకే తాటిపై నడిపించడానికి కూడా ఆమె ముందుకు రావట్లేదని టీడీపీ క్యాడర్ మండిపడుతోందట. సైకిల్ కార్యకర్తల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తన పనితీరును అనిత మెరుగుపరుచుకుంటారో లేదో చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఆ దివంగత నేత విగ్రహం ఏర్పాటుపై వివాదం రాజుకుంది. అది కాస్త ఆయన అనుచరుల్లో ఆగ్రహం రగిలిస్తోంది. ఆయన టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. మంత్రిగా కూడా ఓ వెలుగు వెలికారు. ఆయన విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మలను అధికార యంత్రాంగం కూల్చేయడం దుమారం రేపుతోంది. దీని వెనుక జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత ప్రమేయం ఉందని దివంగత నేత అనుచరులు అనుమానిస్తున్నారు. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా దివంగత నేత, ఎవరా కీలక నేత? ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒక దివంగత నేత విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఆయన టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కావడంతో ఈ వివాదం మరింత రచ్చరేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహం ఏర్పాటుపై రగడ రాజుకుంది. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా 1985 నుంచి 2019 వరకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ టికెట్ గుండా కుటుంబానికే దక్కింది. 1985 నుంచి 1999 వరకు ఆయన వరుసగా 4 సార్లు శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి అప్పల సూర్యనారాయణ భార్య లక్ష్మీదేవి శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతూ వచ్చారు. ఆమె ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 1985 తర్వాత మొదటిసారి 2024 ఎన్నికల్లో గుండా కుటుంబాన్ని కాదని శ్రీకాకుళం టికెట్ను కొత్త వాళ్లకు టీడీపీ అధిష్టానం ఇచ్చింది. అలా సూర్యనారాయణకు పార్టీ జలకిచ్చింది. పార్టీ నిర్ణయంపై మొదట భగ్గుమన్న గుండా తర్వాత కాస్త కూలై టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ ఏడాది జనవరిలో గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. అవినీతి మచ్చలేని నేతగా, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన సీనియర్ నేతగా అప్పల సూర్యనారాయణకు మంచి ప్రజాదరణ ఉంది. అందుకే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది ప్రభుత్వం. అయితే ఇంతటి గొప్ప నేతకు ఆయన సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ అధికారంలో ఉండగా ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితి తలెత్తిందని అనుచరులు వాపోతున్నారట. గుండా కుమారులు శ్రీకాకుళంలో తమ తండ్రి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో వాళ్లు కలెక్టర్ని కలిసి విగ్రహ ఏర్పాటుపై చర్చించారు. 2 చోట్ల గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహాలు ఏర్పాటు చేయాలని అనుచరులు, టీడీపీ శ్రేణులు నిర్ణయించాయి. అరసవల్లి జంక్షన్, 7 రోడ్ల కూడల్లోని ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల పక్కన స్థలాన్ని పరిశీలించి విగ్రహాల ఏర్పాటు కోసం దిమ్మలను నిర్మించారు. అయితే అనుమతులు లేవంటూ ఆ దిమ్మలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ధ్వంసం చేయడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న గుండా అప్పల సూర్యనారాయణ అభిమానులు అక్కడికి చేరుకొని వారించినా ఫలితం లేకపోయింది. వాటిని హడావిడిగా తొలగించడంపై వాళ్లు మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన కీలక నేత ఆదేశాలతోనే అధికారులు వాటిని తొలగించారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఎవరి ఆదేశాలు లేకుండా టీడీపీ నేత విగ్రహ దిమ్మలను తొలగించే సాహసం అధికారులు చేయరంటున్నారు. తమ నేతకు టికెట్ రాకుండా వెన్నుపోటు పొడిచి మానసిక క్షోభకు గురిచేసిన వాళ్లు చివరకు ఆయన మరణించినా కక్ష సాధింపులు ఆపడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
జిల్లా కేంద్రంలో అనేక మంది నేతల విగ్రహాలుండగా తమ నాయకుడి విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం చెప్పడం వెనక రాజకీయ కక్ష సాధింపులే కారణమని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ను కుదిపేస్తోంది. దిమ్మల్ను కూల్చేసిన విషయం తనకు తెలీదంటున్నారు కమిషనర్ హనుమంతు కూర్మారావు. తన దృష్టికి తీసుకురాకుండా దిమ్మల్ను ధ్వంసం చేయడంపై టౌన్ ప్లానింగ్ అధికారులు జానకి, వెంకటేశ్వర్లకు కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అవి జారీ చేసిన 2 రోజుల్లోనే కమిషనర్ కూర్మారావును ఆయన మాతృ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఈ ఘటన వెనుక టీడీపీకి చెందిన బడా నేత హస్తముందని గుండా అనుచర వర్గం, టీడీపీ క్యాడర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ ఘటనతో గుండా అభిమానులు మరింత రగిలిపోతున్నారు. ఇది శ్రీకాకుళం టీడీపీలో హీట్ రాజేసింది. ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ నియోజకవర్గ జనసేనలో గ్రూప్ పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. 2 వర్గాలు విడివిడిగా సమావేశాలు పెట్టుకునేదాకా వెళ్ళింది. ఇక ఒక ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆయనని ఆహ్వానించకుండానే పార్టీ ప్రోగ్రాం నిర్వహించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే నా బలం చూడు అంటూ కార్ల ర్యాలీ తీసి తొడగొట్టారు. ఇరు వర్గాల బల ప్రదర్శనతో ఆ నియోజకవర్గం దద్దరిల్లిపోతోంది. లీడర్ల పోరుతో జనసేన క్యాడర్ పరిశాన్ అవుతున్నారని టాక్. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొయ్యలగూడెం మండలం నర్సన్నపాలెం నుంచి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీతో ఏలూరుకు ప్రదర్శనగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రేపుతున్నాయి. పోలవరం నియోజకవర్గ జనసేనలో నేతల మధ్య కొంతకాలంగా రగులుతున్న వర్గపోరు ఇలా వీధిన పడి రచ్చకెక్కిందంటున్నారు. తాజాగా చెలరేగిన వివాదం వెనుక ఓ పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఉందంటున్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేత కరాటం సాయి పార్టీ క్యాడర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గాని ఆయన వర్గానికి గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ సమావేశం నిర్వహించారట. పార్టీ నిర్మాణ సారథుల నియామకంపై క్యాడర్ నుంచి అభిప్రాయం సేకరించడానికి ఈ సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే బలరామకృష్ణ పాల్గొనడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఏలూరు వేదికగా జరుగుతున్న దరఖాస్తుల ప్రక్రియలో ఎమ్మెల్యే బాలరాజుపై అధిష్టానానికి కరాటం సాయి వర్గం ఫిర్యాదులు చేయడంతో చిర్రి బాలరాజు చిర్రెత్తిపోయారట. పోలవరం ఎమ్మెల్యే అయిన తనతోనే పెట్టుకుంటారా అని మండిపడ్డ బాలరాజు తన బలాన్ని నిరూపించుకునేందుకు పెద్ద ఎత్తున కార్ల ర్యాలీతో ఏలూరుకు వెళ్లారు. దానికి ముందు జంగారెడ్డిగూడెంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కొందరు దొరల్లా, పెత్తందారుల్లా వ్యవహరిస్తున్నారని, వారి తాట తీస్తామని నడి రోడ్డుపైనే హెచ్చరించారు. మన నియోజకవర్గంలో మనల్ని ఆపేదెవడ్రా అంటూ తన అనుచరుల్లో జోష్ నింపారు. కొందరు నేతలు 2 ఏళ్లుగా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసి కష్టపడిన అసలైన కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన పెత్తందారులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తాను సహించేది లేదంటున్నారు. పోలవరం నియోజకవర్గ జనసేనలో ఎప్పటి నుంచో 2 వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దానికి క్లైమాక్స్ లాంటివని గ్లాస్ పార్టీ కేడర్ చెబుతోంది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడి రాజకీయాలను శాసించే ఇతర బలమైన సామాజిక వర్గాల నేతలు తనపై పెత్తనం చలాయించడానికి ప్రయత్నిస్తున్నారని బాలరాజు ఆరోపిస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన సిద్ధాంతాలను నమ్మి పనిచేసిన వారికి ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చి చేరిన వాళ్లకు అస్సలు పడ్డం లేదని చెప్తున్నారు. తన ప్రత్యర్థి వర్గాన్ని పెత్తందారులుగా చిత్రీకరించే ప్రయత్నం బాలరాజు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో తమ పట్టు నిలుపుకోవాలంటే మండల, గ్రామస్థాయి కమిటీల్లో తమ వర్గం వాళ్లే ఉండాలని 2 గ్రూపులు ప్రయత్నించడం వల్లే ఈ రచ్చ మొదలైందంటున్నారు. తనకు నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మంచి ఆదరణ, బలం ఉందని నిరూపించుకునేందుకు ఎమ్మెల్యే బాలరాజు భారీ ర్యాలీ తీశారని టాక్. అదే సమయంలో కరాటం సాయి ఏర్పాటు చేసిన సమావేశానికి కౌంటర్ గా కూడా బాలరాజు బల ప్రదర్శన జరిగిందని చెప్తున్నారు. పోలవరం జనసేనలో చెలరేగిన ఈ వర్గపోరు సెగలు రేపుతోంది. అది ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఎమ్మెల్యే బాలరాజు వర్గం ఏలూరు వేదికగా తమ నిరసనను గట్టిగానే వినిపించింది. మరి ఈ అంతర్గత విభేదాలకు, సామాజిక వర్గాల ఆధిపత్య పోరుకు జనసేన అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలంటున్నారు పార్టీ నేతలు. ఎమ్మెల్యేగా గెలిచిన అతి తక్కువ కాలంలోనే ఆమెపై అనేక విమర్శలను, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే ఒకరైతే పెత్తనం చెలాయించేది మాత్రం 5గురట. బంధుమిత్ర సపరివార సమేతంగా ఆ లేడీ లీడర్ పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుందని టాక్. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేని కలవనక్కర్లేదు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని కలిస్తే చాలంటున్నారు ఆ నియోజకవర్గం జనం. ఆ ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ మ్యాటర్ అధిష్టానం చెవిలో కూడా పడిందట.
హైకమాండ్ ఆగ్రహంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం, ఆమె తీసుకున్న డెసిషన్స్ ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు అంతా పురుషులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నెలవల విజయశ్రీ గెలుపొందారు. నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. డాక్టర్ గా ఉన్న విజయశ్రీ ఎమ్మెల్యేగా కొత్త కెరీర్ షురూ చేశారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో టీడీపీ ఆమెకు అవకాశం ఇచ్చింది. ఆమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. అయితే అసలు కథ అప్పుడే మొదలైందంటారు. విజయశ్రీ కొత్తగా రాజకీయాల్లోకి రావడం, ఆమెకు అనుభవం లేకపోవడంతో ఫ్యామిలీ నుంచి గైడెన్స్ షురూ అయింది. ఫస్ట్ ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారట. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ ఎమ్మెల్యే తరపున వకాల్తా పుచ్చుకొని ఫ్యామిలీ పాలిటిక్స్ మొదలు పెట్టారని లోకల్ టాక్. విజయశ్రీ భర్త, సోదరులు ఇలా అంతా తలా ఒక మండలాన్ని ఎంచుకొని పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే డమ్మీ అయ్యారనే చర్చ రచ్చరేపింది. ఇక టీడీపీ లీడర్లు, క్యాడర్ కూడా ఈ ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ కు తట్టుకోలేక హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారనే సమాచారం. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలని ఎమ్మెల్యేను హైకమాండ్ ఆదేశించిందంటారు. హైకమాండ్ గట్టిగా చెప్పడంతో ఎమ్మెల్యే విజయశ్రీ పనితీరులో మార్పు వచ్చిందని చెప్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె తన పనితీరుతో అందరి విమర్శలకు, ఆరోపణలకు సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారట. నిత్యం ప్రజల్లో ఉండడం, వాళ్ల సమస్యలను పరిష్కరించడం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, సర్కారీ ఆసుపత్రుల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గ్రీవెన్సల్లో కంప్లైంట్లు వస్తుంటాయి. అలాంటి చోట్లకు నేరుగా వెళ్తున్న ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజలకు సేవలందేలా చూస్తున్నారు. నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రజలతో టచ్ లో ఉంటున్నారు. తన నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యేనని, తన ఫ్యామిలీ కాదని ప్రూవ్ చేసే పనిలో పడ్డారట. పడ్డ చోటే లేవాలి, విమర్శించిన నోళ్లతోనే ప్రశంసలు అందుకోవాలి అనే తన తపనతో విజయశ్రీ పనిచేస్తున్నట్టుగా సమాచారం. దీంతో మార్పు మంచిదే అంటున్నారట నియోజకవర్గ ప్రజలు, టీడీపీ క్యాడర్. కొండపై శ్రీనివాసుడు, కొండ కింద ఇద్దరు శ్రీనివాసులు. టెంపుల్ సిటీలో నయా పాలిటిక్స్ సురువయ్యాయా? ఇద్దరు నేతలు ఒకే కూటమిలో ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్ళు. అయితే ఇన్నాళ్ళు ఇన్ఛార్జి లేక విలవిలడాడిన ప్రధాన పార్టీ నేతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారట. మరి వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ షురూ చేస్తే మిత్రపక్షం ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? సీనియర్ పార్ట్నర్తో జూనియర్ పార్ట్నర్ పోటీ పడగలరా? పట్టు కోసం నేతలు చేసే ప్రయత్నాలు కొత్త పంచాయికి దారితీస్తాయా అనే భయాలు కూటమి క్యాడర్లో వ్యక్తమవుతున్నాయట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయని చెప్తారు. కూటమి భాగస్వామ్య పార్టీల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా 2 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారని టెంపుల్ సిటీలో టాక్. అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీల్లో అంతర్గత విభేదాలతో పాటు 3 పార్టీల మధ్య కూడా గ్రూప్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు. 3 పార్టీల నేతల్లోనూ లుకులుకులు కొనసాగుతుండగానే ఎంతో కాలంగా తిరుపతి పార్టీ ఇన్ఛార్జ్ విషయంలో దోబూచులాడుతూ వచ్చిన టీడీపీ అధిష్టానం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం మన్యం శ్రీనివాస్ ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ ను తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడ్డ నాయకులందరినీ ఒప్పించి శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించింది. త్వరలో జరగబోయే స్థానిక సమరానికి టెంపుల్ సిటీలోని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కొత్త ఇన్ఛార్జ్. ఇక పనిలో పనిగా నగరంపై పట్టు కోసం సైకిల్ సైన్యం ప్రయత్నాలు షురూ చేసిందని సమాచారం. కూటమిలో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్న టీడీపీ తిరుపతిలో మరింత బలపడేందుకు అడుగులు వేస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో జేబీ శ్రీనివాస్ కు లైన్ క్లియర్ చేసిన టీడీపీ అధిష్టానం స్థానికంగా సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది. అయితే తిరుపతి నుంచి జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిని నియమించి టెంపుల్ సిటీ క్యాడర్ ను రీఛార్జ్ చేసే పనిలో పడింది టీడీపీ. దీంతో ఆ పార్టీ ప్లాన్ ఏంటా అనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన లోకల్ టీడీపీ క్యాడర్ కు సరైన నాయకత్వం లేకుండా పోయింది. దీంతో గత 2 ఏళ్లుగా వాళ్లకు దిశానిర్దేశం చేసేవాళ్లు లేకుండా పోయారు. ఇప్పుడు పూర్తి స్థాయి టీడీపీ బాధ్యతలు జేబీ శ్రీనివాస్ కు అప్పగించడం ద్వారా స్థానిక పార్టీలో కొత్త జోష్ తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీనిలో భాగంగా అధికార యంత్రాంగంపై పట్టు సాధించేందుకు టీడీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని సమాచారం. ఇక తిరుపతి టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నా మొన్నటిదాకా ఎవరికి పార్టీపై పెత్తనం లేని పరిస్థితి కొనసాగింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన ఆరణి శ్రీనివాసులు హవా కొనసాగింది. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ ఎమ్మెల్యే ఆరణి చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ గా జేబీ శ్రీనివాస్ యాక్టివ్ కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోందంటున్నారు. నియోజకవర్గంపై పట్టు కోసం పోటీ మొదలైతే బలమైన కేడర్, నాయకత్వం కలిగిన టీడీపీతో అంతంత మాత్రంగా కేడర్ ఉన్న జనసేన పోటీ పడడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోందట.
దీనికి తోడు తిరుపతి జనసేనలో 3 ముక్కలాట నడుస్తుండడం కూడా టీడీపీకి కలిసి వస్తుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను వ్యతిరేకించే జనసేన వర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కి అదనపు బలంగా మారుతుందని టాక్. టీడీపీ ఇన్ఛార్జ్ గా జేబీ శ్రీనివాస్ దూకుడుగా రాజకీయం చేసే ఛాన్స్ ఉండడంతో జనసేన క్యాడర్ ను ఎమ్మెల్యే ఆరణి ఎంతవరకు కాపాడుకోగలుగుతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక ఈ 2 పార్టీల నేతల్లో ఎవరి వైపు ఉండాలో, ఎవరు చెప్పినట్టు వినాలో అర్థం కాక అధికారులు బెంబేలెత్తుతున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటిదాకా సరైన నాయకత్వం లేక జనసేన ఎమ్మెల్యే దగ్గరకు పనుల కోసం వెళ్లలేకపోయిన టీడీపీ క్యాడర్ తమ పార్టీకి ఇన్ఛార్జ్ రావడంతో తమ పనులవుతాయని సంబరపడుతున్నట్టుగా సమాచారం. జేబీ దూకుడు ఎలా ఉండబోతోంది, దానికి ఎమ్మెల్యే ఆరణి కౌంటర్ వ్యూహం ఎలా ఉంటుందో అన్న చర్చ టెంపుల్ సిటీ పాలిటిక్స్ లో వేడెక్కాయట. గత 2 ఏళ్లుగా అంటీ ముట్టునట్టుగా వ్యవహరించిన జేబీ శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాబోయే స్థానిక ఎన్నికల్లో కలిసి పోరాడతారా, లేక టీడీపీ ఇన్ఛార్జ్ గా ఒకరు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరొకరు తిరుపతిపై పట్టు సాధించేందుకు పోటీ పడతారా అనేది వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల వర్గపోరు ఆ మంత్రికి చిక్కులు తెచ్చిపెడుతోంది. పాత కొత్త నేతల మధ్య పదవుల పంపకాలు పరేషాన్ చేస్తుంటే అది చాలదన్నట్టు ఇసుకలొల్లి మంత్రి గారికి తల బొప్పి కట్టిస్తుందని లోకల్గా టాక్ గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా చేస్తే తాట తీస్తా అని ఆ మంత్రి హెచ్చరించినా ఆయన అనుచర వర్గం డోంట్ కేర్ అంటుందని సమాచారం. అధికార పార్టీలోని ఓ వర్గం అక్రమంగా ఇసుక రవాణా చేయడమే పనిగా పెట్టుకుందంటున్నారు. వాళ్ళని మరో వర్గం అడ్డుకోవడంతో అది రచ్చకు దారి తీస్తుందని చెప్తున్నారు. ఇందుకీ ఆ చోటామోటా లీడర్లు ఎవరా మంత్రి, ఏదా నియోజకవర్గం? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇలాఖా. ఈ నియోజకవర్గంలో జైపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా మ్యాటర్ పై కాంగ్రెస్ లోని పాత కొత్త నేతల మధ్య జోరుగా పోరు సాగుతోందని చెప్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతో ఇసుక రవాణా మ్యాటర్ బయటపడి రచ్చరేపుతోంది అంటున్నారు. గరుడ శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఆయన శాఖ పరిధిలోనే ఉన్న ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపుకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. గతంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తన ఇలాకాలో మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నేతలు, అందులోనూ ఆయన అనుచర వర్గమైన ద్వితీయ శ్రేణి నేతలే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయంటున్నారు. జైపూర్ మండలంలో వెలుగు చూసిన ఇసుక తరలింపు వ్యవహారమే దానికి కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, ఆర్థిక వ్యవహారాల కారణంగానే జైపూర్ మండలంలోని వేలాల క్వారీ నుంచి వెళ్తున్న 15 ఇసుక లారీలని కాంగ్రెస్ కి చెందిన కొందరు నేతలు అడ్డుకున్నారని చెప్తున్నారు. నిబంధనలకి విరుద్ధంగా అధిక లోడ్తో ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారంటూ పోలీసులకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. లారీలను అడ్డుకోవడమే కాదు, పోలీస్ స్టేషన్ కు తరలించడంతో రచ్చరాజుకుంది. విషయం తెలుసుకున్న మైనింగ్ అధికారులు రంగంలోకి దిగడం, విచారణ చేపట్టడం, ఆ లారీల్లో తరలిస్తున్న ఇసుక సక్రమమే అంటూ తేల్చడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే అవి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీలని ఒక వర్గం చెప్తుంటే అంతా సక్రమమేనంటూ కాంగ్రెస్ లో ఇంకొక వర్గం గొడవలకు దిగాయి. చెన్నూరులో 6కు పైగా ఇసుక క్వారీలుండగా వేలాల దగ్గర ఉన్న 2 ఇసుక క్వారీల మ్యాటర్లోని అధికార పార్టీకి చెందిన పాత కొత్త నేతల మధ్య లొల్లి షురు అయిందంటున్నారు. ఆ 2 క్వారీల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించగా, 2వ క్వారీలోని ఇసుకను ఎస్టీపీపీ కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయించారు. ఈ 2వ క్వారీ నుంచి ఇసుక తరలింపుకు సంబంధించి మండలంలోని అధికార పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. తమ వర్గానికే సహకరించాలంటూ 2 వర్గాల నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. ఇది కాస్త రాజకీయ రచ్చకు దారితీసింది అంటున్నారు. స్థానిక అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకున్న కొందరు లోకల్ కాంగ్రెస్ లీడర్లు వందల లారీల్లో ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరగట్లేదని, కొందరు కావాలనే రచ్చ చేస్తున్నారని, దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నట్లుగా సమాచారం. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సొంత పార్టీ నేతలైనా కూడా వదిలేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారంట మంత్రి వివేక్. అయితే చెన్నూరులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలన్నీ పాత కొత్త కాంగ్రెస్ నేతల వర్గపోరుతో బయటపడుతున్నాయని, మంత్రిని సొంత పార్టీ నేతలే ఇరకాటంలో పెడుతున్నారన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోందట. సొంత పార్టీ నేతల దందాలకు మంత్రి ఎలా చెక్ పెడతారో, తన పేరుని బదనాం చేస్తున్న చోటామోటా లీడర్లకు ఎలా కళ్లెం వేస్తారో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.